హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఈస్ట్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ బన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ కర్డ్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్, షుగర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదాని యాడ్ చేసుకుందాం. పించ్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. మీకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకుంటే ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా నేను చూపించే విధంగా పిండిని కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతాయి అన్నీ. ఇలా మంచిగా కలుపుకొని కొంచెం ఆయిల్ని పైన అప్లై చేసుకుందాం. ప్లేట్ని క్లోజ్ చేసి ఒక 2 అవర్స్ పాటు రెస్ట్లో ఉంచుకుందాం. ఇప్పుడు 2 అవర్స్ అయింది. చూడండి పిండి ఎలా ఉబ్బిందో. మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా తీసుకుందాం. ఇలా 4 బాల్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి. రౌండ్గా చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ఈ ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే అన్నిటినీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు బేకరీలను కొనుక్కోకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఈస్ట్ లేకుండా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలానే అన్నిటినీ చేసుకొని పెట్టుకుందాం. ఇలా చేసి పెట్టుకున్నాక ఒక క్లాత్ని దీనిపై యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఒక 1/2 అవర్ పాటు రెస్ట్లో పెడదాం. స్టవ్ పై ఒక మందపు గిన్నెను పెట్టుకుందాం. అందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ అయింది. తీసి చూద్దాం. చూడండి ఇవి మంచిగా అయ్యాయి. ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ని ఇలా యాడ్ చేసుకుందాం. ఇలా అన్నిటికీ యాడ్ చేసుకొని మనం ప్రీ హీట్ చేసిన బౌల్లో ఈ ప్లేట్ని యాడ్ చేసుకుందాం. మూతని క్లోజ్ చేసి పెడదాం. ఇలా లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు కుక్ కానివ్వాలి. అలా అయితే బన్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూడండి ఎలా అవుతున్నాయో. ఇంకొక 5 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా అవుతాయి. చూడండి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసి చల్లారించుకుందాం. దానిపై ఒక క్లాత్ని యాడ్ చేసుకుందాం. అలా అయితే బన్స్ మెత్తగా మంచిగా ఉంటాయి. చూడండి ఇవి పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చాయో. అంతే. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి నేను చూపిస్తాను ఎలా కుక్ అయిందో. ఇది అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది. అంతే, మన ఎంతో టేస్టీ అయిన బేకరీ స్టైల్ బన్స్ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.